అందరికి నమస్కారం. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఒక డీలర్ ఏదన్నా ట్యాక్స్ డిఫాల్ట్ అవుతున్నాడని తెలిసినా, డిఫాల్ట్ అయినాడని తెలిసినా, లేదు ఇతరత్ర కారణాల వల్ల ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ కి అటాచ్మెంట్ పొందే సౌకర్యం, అటాచ్మెంట్ చేసే సౌకర్యం ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ మాత్రమే. వీళ్ళు ఏం చేస్తారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సిచ్యుయేషన్ చూసి ఇమీడియట్ గా ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ బ్లాక్ చేయడం. ఈ బ్లాకింగ్ అనేది దాదాపుగా ఒక 1 year కోర్స్ లో ఉంటుంది. ఒకసారి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ బ్లాక్ చేస్తే దాని పీరియడ్ వచ్చి ఒక 1 year కోర్స్ లో ఉంటుంది. సో ఈ 1 year లోపు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ని మన క్రెడిట్ అవైలబిలిటీ లో ఉన్నా కూడా మనం వాడుకోలేని పరిస్థితి ఈ సిచ్యుయేషన్ ని క్రియేట్ చేస్తుంది. ఇది మనకు రూల్ 86 క్యాపిటల్ A లో తెలుస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ, ప్రొసీజర్స్ అన్ని రూల్ 86 క్యాపిటల్ A లో ఉంటాయి. బాగా పాపులర్, డిపార్ట్మెంట్ పరంగా ఇది బాగా పాపులర్ అయిన రూలు. కానీ ఒకసారి ఈ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ బ్లాక్ అయిన తర్వాత ఖచ్చితంగా 1 year కోర్సులో ఉండాలా, లేదు ఇతరత్ర కారణాలు ఏదైనా ఉంటే దీన్ని మళ్ళా మనం రిలాక్స్ చేసేయచ్చా అనే సిచ్యుయేషన్ మీద ప్రాక్టికల్ ఇష్యూ నడిచింది. ఇప్పుడు ఈ అసెస్సీ ఏం చేశారంటే అరైజ్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అతను ఈ దీని మీద అప్పీల్ వేయడం జరిగింది. ఇతని ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నేను అప్పీల్ వేశాను, 10% డిపాజిట్ కట్టాను, కాబట్టి నాకు డీమ్డ్ స్టే అమల్లోకి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో నా ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ని మీరు బ్లాకింగ్ మోడ్ లో పెట్టడానికి లేదు, రిలీజ్ చేయాలని చెప్పి అసెస్సీ ఆర్గ్యూ చేస్తారు. డిపార్ట్మెంట్ వాళ్ళ కండిషన్ ఏంటంటే, ఒకసారి మేము బ్లాక్ చేసిన తర్వాత 1 year పాటు ఈ బ్లాకింగ్ అనేది అమల్లో ఉంటుంది. రూల్ 86A ఇండిపెండెంట్ గా పనిచేస్తుంది కాబట్టి షుడ్ రిమైన్ ఇన్ ఫోర్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year అని చెప్పి డిపార్ట్మెంట్ సైడ్ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. సో ఇద్దరు ఆర్గ్యుమెంట్ ఉన్న తర్వాత గౌరవ మెడ్రాస్ హైకోర్టు వాళ్ళు ఏమంటారంటే, ఒక్కసారి 10% డిపాజిట్ కట్టి డిస్ప్యూటెడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని కట్టి ఇతను అప్పీలు ఫైల్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్ గా డీమ్డ్ స్టే అమల్లోకి వచ్చింది కాబట్టి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ని మీరు ఇంకా బ్లాకింగ్ మోడ్ లో ఉంచడానికి లేదు. ఈ 1 year తో ఎటువంటి సంబంధం లేదు. ఒక్కసారి అప్పీలు ఫోర్స్ లోకి వచ్చేసిన తర్వాత, పేమెంట్ కట్టేసిన తర్వాత మీకు డీలర్ మీద మళ్ళా ఫర్దర్ గా యాక్షన్ తీసుకునే హక్కు మీకు లేదు. కాబట్టి 1 year తో సంబంధం లేకుండా మీరు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ని అన్బ్లాక్ చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు గారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ వాదన ఎలా ఉందంటే, ఫైనల్ గా జడ్జిమెంట్ ఏం చెప్తున్నారంటే, హైకోర్టు డైరెక్ట్స్ రెవెన్యూ టు అన్బ్లాక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యాజ్ రెస్ట్రిక్షన్స్ అండర్ రూల్ 86A టు కమ్ టు అన్ ఎండ్. అప్పీల్ ఈస్ ఫైల్డ్ బై డిపాజిటింగ్ 10% ఆఫ్ ది ట్యాక్స్. కాబట్టి అక్కడితో మొత్తం కథ సమాప్తం అయిపోతుంది. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ని మళ్ళా డీలర్ యూజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంకా ఖచ్చితంగా మీరు 1 year లిమిటేషన్ తో సంబంధం లేకుండా రూల్ 86A లో ఉన్నప్పటికీ కూడా దీన్ని రిలాక్స్ చేయాలని చెప్పి గౌరవ మెడ్రాస్ హైకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. కన్క్లూజన్ ఏంటంటే, వేర్ అసెస్సీ హ్యాడ్ ఫైల్డ్ అపీల్ అగైన్స్ సస్పెండ్ ఆర్డర్ బై డిపాజిట్ 10% ఆఫ్ ది డిస్ప్యూటెడ్ ట్యాక్స్ restriction under rule 86 A within brackets 3 that it should remain in force for a period of 1 year would come to an end and revenue should unblock ASCI's electronic credit ledger. కాబట్టి చాలా గుడ్ న్యూస్, డీలర్స్ కి చాలా చెప్పుకోదగ్గ న్యూస్. ఇది చాలా హ్యాపీయెస్ట్ న్యూస్. చాలా క్లియర్ టర్మ్స్ లో గౌరవ హైకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఇటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఎదురైతే దయచేసి ఈ జడ్జిమెంట్ మీరు కోట్ చేస్తూ మీరు కూడా రిలాక్సేషన్ పొందొచ్చు, దానికి తగిన రిలీఫ్ పొందొచ్చు. అరైజ్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ అసిస్టెంట్ కమిషనర్ 176 ట్యాక్స్ మ్యాన్ 589 లో పబ్లిష్ అయింది. ఒకసారి మీరు కూడా దీన్ని చదివి అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.